ఆరాధన గురించి చెప్పారు కదా! ఇప్పుడు సామాన్య ప్రజలు దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. అలాగే అఘోరీలు కూడా దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. మరి ఈ ఆరాధనల మధ్య వ్యత్యాసం ఏమంటారు? మీరు మంచి మాట అడిగారు. మరి కామన్‌గా మనుషులు మనం చేసే దేవతారాధన, వాళ్ళు చేసే దేవతారాధన తేడా ఏముంటుందంటే, వారేమో కన్న కఠోరంగా నిరంతరం శివుడినే ధ్యానం చేస్తూ, శివుడే సర్వం అనుకుని భావం చేసే వాళ్ళలో భక్తి 100% ఉంది. మనకున్న భక్తి ఎంత పర్సెంట్ ఉంది? మహా అయితే 10 నిమిషాలు పూజ చేస్తాం, ఒక గంట సేపు పూజ చేస్తాం. కానీ మన భక్తి ఎంత మాత్రం ఉంటుందంటే, మనం కంగారులో పరిగెత్తేంత వరకు ఉంటుంది పూజ. మహా అయితే 10 నిమిషాలు చేసి గంట సేపు చేసి అర్జెంట్గా వెళ్ళిపోతాం, వర్క్ చేసుకొని వెళ్ళిపోతాం. వాళ్ళకి అలా ఏం ఉండదు. వాళ్ళు నిరంతరం జపంలోనే ఉంటారు. వాళ్ళు నిరంతరం అన్నాహారాలు మానేసైనా సరే, ప్రాణాయామం చేసే బతికైనా సరే భగవంతుని ఆరాధిస్తుంటారు. వారి శరీరం మొత్తం శివుడే అన్న ఊహతో ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళ చేతిలో త్రిశూలాలు ఉంటాయి, గమనించండి. త్రిశూలాలు చేతిలో ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటంటే, నేను మొత్తం శివుడే, నాలో ఉంది శివుడే, నేనే శివుడిని అనుకొని ఓం నమ శివాయ ఒంటికాలు మీద ఒక చలిలో గడ్డ చలిలో అగ్నిహోత్ర చుట్టూ సూర్యుని చూస్తూ కన్న కఠోరంగా తపస్సు చేస్తారు. కనుక వాళ్ళకి వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కనుక మన మనుషులము, వాళ్ళు ఒక రకమైనటువంటి సాధువులు. తేడా ఉంటుంది కదా, అది విషయం.